పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. 6,000కు పైగా ఓట్ల మెజారిటీతో లతారెడ్డి గెలుపొందారు. ఇక వైసీపీ అభ్యర్థి డిపాజిట్ అయితే కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. మరి టీడీపీ అభ్యర్థి అక్కడ కూడా ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో అయితే ఉన్నారు. మరి అక్కడ వైసీపీ వెనుకంచులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే పులివెందులలో జగన్ అడ్డాలో టీడీపీ గెలుపు జెండానైతే ఎగరవేసింది. మరి ఇక్కడ ఒంటిమిట్టాలో అయితే ఇప్పటికే ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి, ఇప్పటికే టీడీపీ కూడా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొంత సేపట్లో కూడా అక్కడ కూడా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మరి ఇప్పటికే పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి అయితే 6,000కు పై చీలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టుగా తెలుస్తోంది. మరి మొదటి నుంచి కూడా ఇటు వైసీపీ అటు ఎన్నికల పోలింగ్ కావచ్చు, ఇటు కౌంటింగ్ను కూడా బహిష్కరిస్తూ వస్తోంది. మరి ఓట్ల రిగ్గింగ్ జరుగుతోంది. అటు ఓటర్లను ఓటు వేయడానికి పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు చూసాం. మరి నిరసనలు అనేక విమర్శలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇవాళ పులివెందుల అనగానే మాజీ సీఎం జగన్ ఇలాఖాలో మరి రెండు కూడా ఇటు ఒంటమిట్ట కూడా జగన్ ఇలాఖా. మరి ఈ జగన్ సొంత జిల్లాల్లో ఈ ఎన్నికలు నిర్వహించడం, మరి ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం, మరి వైసీపీ ఇప్పటికే మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తూ వస్తుంది. ఓట్ల రిగ్గింగ్ జరిగింది, అందువల్ల ఇవాళ టీడీపీ గెలుపొందుతుంది అంటూ కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. మరి ఇవాళ మొత్తానికి పులివెందులలో టీడీపీ తన విజయాన్ని సొంత ఖాతాలో అయితే వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ అభిషేక్ అందిస్తారు. అభిషేక్, పులివెందులలో టీడీపీ ఘన విజయం అయితే సాధించింది. మరి ఒంటిమిట్టలో అటు కౌంటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అభిషేక్ అందిస్తారు. అభిషేక్, అభిషేక్ చెప్పండి. ప్రస్తుతం ఒంటిమిట్టల కౌంటింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రాథమికంగా ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు టీడీపీ అభ్యర్థి ఎవరైతే అడ్డలూరు ముద్దు కృష్ణారెడ్డి ఉన్నారో సమీప వైసీపీ అభ్యర్థి ఇరగం సుబ్బారెడ్డిపై భారీ మెజారిటీని కనబరుస్తున్నట్టు అనధికారికంగా మనకు సమాచారం అవుతుంది. అయితే మొదటి రౌండ్ కౌంటింగ్ ఇంకా జరుగుతూ ఉన్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంది గంగోత్రి. ఇప్పుడు ఏదైతే వైసీపీ పూర్తిగా ఈ కౌంటింగ్ ని పూర్తిగా బాయ్కాట్ చేసిన నేపథ్యంలో వారు ఖచ్చితంగా అందరూ కూడా తెదేపా అభ్యర్థి మాత్రమే భారీ మెజారిటీతో గెలుస్తారని తెలుస్తోంది. ఇప్పుడే పులివెందుల రిజల్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో అదే క్రమంలో అదే తీరుగానే ఈ యొక్క ఒంటిమిట్ట రిజల్ట్ కూడా ఉంటుందని చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు ఇక్కడ అంచనా వేస్తూ ఉన్నారు. లోపలైతే మొత్తం 3 రౌండ్ కౌంటింగ్ ఉండగా మొదటి రౌండ్ కౌంటింగ్ ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో అధికారికంగా మొదటి రౌండ్ కౌంటింగ్ సంబంధించి విషయాలను అధికారులు తెలిపే ఆస్కారం ఉంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ నుండి ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తూ వారు బాయ్కాట్ చేసిన నేపథ్యంలో వారు కూడా ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి కూడా 12 గంటల పైన ప్రెస్ మీట్ ఇస్తున్నట్లుగా సమాచారం కూడా అందించారు. ఈ ఎలక్షన్ సంబంధించి వారు ఇది అసలు ఎన్నికగానే మేము భావించడం లేదని వారు అనగా, అదే క్రమంలో తెదేపా వైసీపీ కంచుకోటల్లో మేము జెండా నాటుతున్నాము అని ఒక స్పష్టమైన ఆధిక్యాన్ని ఎన్నికల్లో తెలుపుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది గంగోత్రి.
ఎస్ అభిషేక్, ఇప్పటికే మొదటి నుంచి కూడా వైసీపీ దీన్ని బహిష్కరిస్తూ వస్తోంది, మరి విమర్శలు కూడా చేస్తోంది. అసలు ఆ మొత్తం కూడా ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక అనేది జరగలేదు, మరి ఓట్ల రిగ్గింగ్ అనేది జరిగింది. అటు ఓటర్లను కూడా ఓట్లు వేయకుండా అడ్డుకున్న పరిస్థితులు కూడా చూసాం, మరి నిరసనలు కూడా చేశారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు కూడా కౌంటింగ్ రోజు దీన్ని కూడా వైసీపీ నేతలు బహిష్కరించారు. మరి మొత్తానికి అటు మాజీ సీఎం జగన్ ఇలాకాలో టీడీపీ తన విజయం అయితే సొంతం చేసుకుంది. మరి అనంతరం ఇక్కడ ఒంటిమిట్టలో కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి నిర్వహించబోయే ప్రెస్ మీట్లో వైసీపీ నేతలు ఏం మాట్లాడబోతున్నారో, దీనిపై ఏ విధంగా స్పందించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ నిన్నటి నుంచి వైసీపీ నాయకులు ఏదైతే ఎన్నిక జరిగిందో ఎన్నిక రోజు నుంచి కూడా వైసీపీ నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈ ఎన్నిక పూర్తిగా అప్రజాస్వామికంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రిగ్గింగ్ చేస్తున్నారు, ఓట్లను బయట వ్యక్తులందరూ వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు అని ఒక స్పష్టంగా వారు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో బ్యాలెట్ బాక్సులను కూడా వీరు పూర్తిగా క్యాప్చర్ చేస్తారని కూడా తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో అయితే అధికారులు ఎక్కడికెక్కడ అందరినీ ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో, నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్టులు కావచ్చు, ప్రివెంటివ్ అరెస్టులు కావచ్చు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఈ ఎన్నిక కౌంటింగ్ ను కూడా పూర్తిగా వైసీపీ నేతలు బాయ్కాట్ చేసిన ఈ పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఈ ఎన్నికకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టును కూడా ఆశ్రయించారు, తీసుకోలేదు ఆరోపణతో వారు హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి నెలకొని ఉంది. హైకోర్టులో దీనికి సంబంధించి నిన్న లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు ఇరు అభ్యర్థులైనటువంటి పులివెందుల మరియు ఒంటిమిట్టకు సంబంధించిన ఇరు అభ్యర్థులను పక్కన కూర్చోబెట్టుకొని ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపైన సుదీర్ఘమైన ప్రెస్ మీట్ కూడా దీనికి సంబంధించి మళ్ళీ ఈ ఎన్నిక జరిగిన తీరును ఆరోపిస్తూ మరొకసారి వీరు ప్రెస్ మీట్ పెడతారు. తదుపరి కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం కూడా వైసీపీ నాయకులు నిర్వహించే ప్రెస్ మీట్ లో ఉంటుంది. అదే క్రమంలో ఇప్పుడు తెదేపాకు సంబంధించి కూడా అటువైపు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు కూడా ఈ ఎన్నికకు సంబంధించి పూర్తిగా ప్రజాస్వామికంగా మేము గెలిచాం, వైసీపీకి ఇది ఒక పెద్ద గుణపాఠం లాగా వారు తీసుకోవాలి, వైసీపీ నేతలు నియంతృత్వ పోకడలను తిరస్కరించిన ప్రజలు తమకు ఇంత అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టారు అని ఒక వాయిస్ ఆల్రెడీ ప్రెస్ కి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జిల్లా తెదేపా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు కావచ్చు, మరియు ముఖ్యమైన నాయకులు కూడా మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అభిషేక్.